హలో అండి. చాలా మంది పేషెంట్స్ అడుగుతుంటారు. పీరియడ్స్‌లో ఎట్లాంటి ప్రాబ్లమ్స్ ఉంటే మనకి ఫ్యూచర్‌లో ఫెర్టిలిటీ ఇష్యూస్ వచ్చేదానికి ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి మేడం అని అడుగుతుంటారు. నేను మీ డాక్టర్ అనుష రెడ్డి ఫెర్టిలిటీ ఎక్స్పర్ట్ 49 ఫెర్టిలిటీ సెంటర్. మీ వీడియోలో పీరియడ్స్ లేట్‌గా వస్తుందా? జల్దీ వస్తుందా? స్కాంటీగా వస్తుందా? పీరియడ్స్ వచ్చినప్పుడు చాలా పెయిన్ ఉంటుందా? బ్లీడింగ్ ఎక్కువ అవుతుందా? లేదంటే పీరియడ్స్ వచ్చే కన్నా ముందు 2, 3 డేస్ ముందు స్పాటింగ్ అవుతుందా? ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు ఫ్యూచర్‌లో ఫెర్టిలిటీ వచ్చేదానికి ఏమన్నా ఛాన్సెస్ ఉంటుందా? అన్న దాని గురించి మాట్లాడుకుందాము. సో పీరియడ్స్ లేట్‌గా వస్తుంది అంటే 30 డేస్‌కి కాకుండా 2 మంత్స్, 3 మంత్స్‌కి వస్తుంది అనంటే ఓవ్యులేషన్‌లో ప్రాబ్లమ్ ఉంది. వీళ్ళలో పీసీఓడి ప్రాబ్లమ్, థైరాయిడ్ ప్రాబ్లమ్ ఉండేదానికి స్కోప్ ఎక్కువగా ఉంటుందండి. సెకండ్ థింగ్ పీరియడ్స్ ముందులే వస్తుంది. అంటే ప్రతి 25 డేస్‌కి, 20 డేస్‌కి వస్తుంది అంటే ఇది వెరీ ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే వీళ్ళలో ఎగ్స్ తక్కువగా ఉండేదానికి ఛాన్సెస్ ఎక్కువగా ఉంటది. ఇలాంటి వాళ్ళు అస్సలు డిలే చేయకుండా ఫెర్టిలిటీ స్పెషలిస్ట్‌కెళ్ళి కన్సల్ట్ అవ్వాల్సింది ఉంటది. థర్డ్ థింగ్ పీరియడ్స్ వచ్చే ముందు విపరీతమైన పెయిన్ ఉంటుంది. డిస్మెనోరియా అంటాం. వీళ్ళల్లో మనకి ఎండోమెట్రియోసిస్ లోపల ఇన్ఫెక్షన్స్ ఉండేదానికి స్కోప్ ఎక్కువగా ఉంటుందండి. లేదు పీరియడ్స్ వచ్చినప్పుడు చాలా బ్లీడింగ్ అవుతుంది. ఇలాంటి వాళ్ళకి మనకి ఫైబ్రాయిడ్స్, ఎండోమెట్రియోసిస్, అడినోమయోసిస్ ఇలాంటివి ఉండేదానికి ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది. ఇలా ఉన్నప్పుడు ఫ్యూచర్ లో ప్రెగ్నెన్సీ రావడానికి ఇబ్బంది ఉంటుంది. వచ్చిన ప్రెగ్నెన్సీ కూడా అబార్షన్స్ అయ్యేదానికి స్కోప్స్ కొంచెం ఎక్కువగా ఉంటాయండి. లేదు పీరియడ్స్ వచ్చే కన్నా 2-3 డేస్ ముందు స్పాటింగ్ అవుతుంది. అంటే బ్రౌనిష్ డిశ్చార్జ్ అవుతుంది ప్రతిసారి పీరియడ్స్ వచ్చే కన్నా ముందు అంటే వీళ్ళల్లో లూటియల్ ఫేజ్ ఇన్సఫిషియన్సీస్ అంటాం. ప్రొజెస్ట్రాన్ తక్కువగా ఉండడం చూస్తుంటాం. సో ఇలా మీకు మీ పీరియడ్స్ అనేవి ఒక సైలెంట్ లాంగ్వేజ్ లో బాడీ అనేది మాట్లాడుతుందండి. దీన్ని మనం తొందరగా అర్థం చేసుకొని తొందరగా డాక్టర్ కి చెకప్ చేసుకొని తొందరగా ట్రీట్మెంట్ చేసుకుంటే చాలా సహజంగా న్యాచురల్ గా ఫెర్టిలిటీని రీస్టోర్ చేసుకోవచ్చు. పెద్ద పెద్ద ట్రీట్మెంట్స్ తీసుకోనవసరం లేకుండా అవాయిడ్ చేసేదానికి స్కోప్ ఎక్కువగా ఉంటుంది. సో ఇవి మీ పీరియడ్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఫ్యూచర్ లో వచ్చే ఇబ్బందులు వచ్చేదానికి ఛాన్సెస్. దీంట్లో ఇంకా మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే ప్లీజ్ డూ కమెంట్ ఇన్ ద కమెంట్ సెక్షన్. విల్ డెఫినెట్లీ గెట్ బ్యాక్ టు యూ. థ్యాంక్ యూ.